రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను. చాలు 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 తల్లి. అతిశయించేవాడు ఎవరినందు అతిశయించాలంటాడు? మన అతిశయాలు ఏంటో. హల్లెలూయా. ఇదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 31లో ఉంటుంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడి ఉన్నది. అది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమాయను. స్తోత్రం చెప్పాలి. మనం చాలాసార్లు అతిశయించడానికి నాకేముంది బ్రదర్, అతిశయించడానికి నాకేముంది, మాకేమన్నా ఆస్తిపాస్తులా, ఎండి బంగారాలా, ఈ లోకంలో ఏముందని అతిశయించాలి? అతిశయించ తగినటువంటిది ఏముంది మాలో? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అతిశయాలు ఉంటాయి. డబ్బు ఉన్నోడికి, పెద్ద కులంలో పుట్టినటువంటి వారికి ఇంకా రకరకాల అతిశయాలు ఉన్నాయి. పాపం బాగా నష్టపోయేది ఎవరో చెప్పనా? శ్రీలోకంలో పెద్ద కులంలో పుట్టి పేదవాళ్ళుగా పుడతారే, వాళ్ళంత దరిద్రాన్ని అనుభవించే వాళ్ళు మరి నాకెవ్వరూ కనిపించలా. కులమేమో పెద్దది, డబ్బులేమో ఉండవు. అర్థమవుతుందా? ఆస్తులు ఉండవు. అటు కింద స్థాయి వాళ్ళు కలుపుకోరు, పెద్ద స్థాయి వాళ్ళు కలుపుకోరు. మా కులస్తుడేనని పెద్ద కులం వాడికి ఏమన్నా పిల్లనిస్తాడా? వాళ్ళ పిల్లని ఏమైనా చేసుకుంటారా? చేసుకోరు. డబ్బులున్న వాళ్ళు ఒకటి అయిపోతారు. సరే, రేషన్ కార్డు అన్న తీసుకుందామంటే అది అంతంత మాత్రమే. ఇంకా ఏమన్నా పిల్లలకి ఏమన్నా బెనిఫిట్స్ వస్తాయంటే అవి రావు. అది చెబుతున్నానండి. కొన్ని అతిశయాలకు అర్థాలు లేవు. కొన్ని అతిశయిస్తారు కానీ కొన్ని అతిశయాలకు అర్థం ఉండదు. అర్థం లేని అతిశయాలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి ఏమో నిరుత్సాహం ఉంటుంది. నేను దేనిని బట్టి అతిశయించాలి, నేను దేనిని బట్టి ఆనందించాలి, నాకేముంది అని. బైబిల్ ఏం చెబుతుందంటే మీరు ప్రభువును బట్టి అతిశయించవచ్చు అన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మీరు అతిశయించండి. మీరు తెలుసుకున్న ప్రభువు ఉన్నాడు చూడండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుణ్ణి బట్టి అతిశయించవచ్చు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అతిశయించువాడు ఈయనను బట్టి మీరు అతిశయించవచ్చు. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు నీ జీవితంలో, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, ఎవరు కూడా నీ ఇంటికి వచ్చేవారు పోయేవారు కూడా తగ్గిపోయి ఉండొచ్చు. డబ్బులు ఉన్నప్పుడు అందరూ మన ఇంటికి వస్తారు. ఆదివారం వచ్చిందంటే సంక్రాంతి పండగలాగా ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో మాంసాలు చక్కగా ఆ వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వడ్డించడం, కొంతమందికి వండి పెట్టడం, వండి అందరికీ పెట్టడం భలే అతిశయంగా భావిస్తారు. వాళ్ళకి అదే సంతోషం. కొంతమందికి ఏరియా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తినడం వచ్చే ఆనందం అయితే, కొంతమందికి ఉన్నదాన్ని వండి పెట్టడమే ఆనందం. అవునా? ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కొంతమంది వాళ్ళ ఇంట్లో వండుకోరు. పండగ వచ్చినా ఆదివారం వచ్చినా ఏరియా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడం వారికి మహా సంతోషం. వాళ్ళ ఇంట్లో మాత్రం మంచినీళ్ళు కూడా ఎవరికి ఇవ్వడం. కొంతమందికి ఉన్న ఆనందం ఏమిటంటే బంధువులందరూ ఇళ్ళకి రావాలి, వాళ్ళు వండి పెడుతుంటే వాళ్ళు తింటే ఇళ్ళకి ఆనందం. నీకు నీ చేతులతో వండిన కూర ఏం బాగుందంటే ఆనందం. మరలా వండి పెట్టింది అవసరమైతే. ఆహాహాహా, నువ్వు చేసిన టీ ఉంది అంటే ఈసారి బూస్ట్ కల్పించింది. మొత్తం అయిపోయిన తర్వాత, బెల్లం అయిపోయిన తర్వాత ఏకలు ఏం చేస్తాయి అంటారు? లేచిపోతాయి కదా. బెల్లం అయిపోతే ఈగలు పోయినట్టు మనుషులు వెళ్ళిపోతారు నీకు దగ్గర నుండి. అంతా అయిపోయిన తర్వాత కనపడేవాడు, దగ్గరకు వచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ప్రభు అయిన యేసు. ఈయనను బట్టి మీరు అతిశయించవచ్చు అన్నాడు.
ఎందుకని యేసును బట్టి, ప్రభువును బట్టి మనం ఎందుకు అతిశయించాలో చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. కానీ 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. నీ ప్రియుని విశేషం ఏమిటి అంటది బైబిల్లో. వేరొక ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషము ఏమిటి అంటది. నీ దేవుడి యొక్క విశేషం ఏమిటి? చాలామందికి బుర్ర పోతుంది. కొంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వస్తాం మనం, లేదంటే మామూలుగా అయితే రాము. ఎవరో గొప్ప సేవకుడు ఏమన్నాడంటే, యేసయ్య దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలంట. అర్థమైందా? యేసయ్య దగ్గరికి రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే కానీ ప్రభు దగ్గరికి రాము, అంత అడ్డగోలుకి రాము మనం. అప్పుడు యేసు ప్రభు గుర్తురాడు, ఇంకా మిగతా వాళ్ళందరూ గుర్తొస్తారు. డబ్బులుంటే బొళ్ళు కట్టుకొని వెళ్తాం, డబ్బులుంటే చుట్టాలందరిని పిలుచుకొని గొర్రెపోతులు తీసుకొని, అర్థమవుతుందా, తిరణాలు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం. నా సంగతి చెబుతున్నానులేండి. మా చిన్నప్పుడు డబ్బులుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళడానికి, కొలుపులు కొలవడానికి గొర్రెపోతులు తెచ్చుకోనో, మేకపోతులు తెచ్చుకోనో, కోడి పుంజులు తెచ్చుకోనో, ఇలాగూ డబ్బులు ఉన్నప్పుడు చేసిన ఆరాధనలు కొన్ని ఉన్నాయి. డబ్బులు అయిపోయిన తర్వాత రూపాయి బిళ్ళ లేక మా అమ్మ జబ్బును పడినప్పుడు ఇంకప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఛార్జీకే డబ్బులు లేవు. మీరు నమ్మండి, నాకు 10 ఏళ్ళు వచ్చేంత వరకు నాకు జుట్టు ఉంది, ఇంత బడుగుంది. నాకు పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాలంటే సచ్చే భయం. ఎందుకు? ఆడుకొని పిల్లలు ఏం చేస్తాం? తన్నుకుంటే వాళ్ళకేమో క్రాపులు ఉంటాయి, నాకేమో జుట్టు ఉంటుంది. టక్కును జుట్టు పట్టుకొని వంగదీసేవాళ్ళు ఎదవలో. మా నాన్న అడిగితే ఎందుకు ఈ గుండు చేయించవచ్చు కదా అంటే, అది మొక్కుబడే. మరి మొక్కుబడి తీర్చవచ్చు కదా, డబ్బులు లేవు. ఆ డబ్బులు లేని టైంలో మా అమ్మకు జబ్బు చేసిందండి. అర్థమవుతుందా? చితికిపోయిన టైంలో మా అమ్మకు జబ్బు చేసింది. అప్పుడు ప్రభువుని గురించి చెబితే అప్పుడు మా నాన్న సంపూర్ణంగా విన్నాడు, మనసు పెట్టి సంపూర్ణంగా అయిన, అమ్మా యేసయ్య గాని నా భార్యను బ్రతికిస్తే నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. రాకేం చేస్తావు? ఎక్కడికి వెళ్ళడానికైనా డబ్బు కావాలి కదా. ఇక్కడికి రావడానికే దూరం వెళ్ళాల్సిన అవసరంలా, ప్రభు మనూరులోనే వెళ్ళొచ్చు. స్తోత్రం చెప్పాలి. ఈ మహానుభావుడు దొరికాడు, మా స్థితి మారింది. స్తోత్రం చెప్పాలి. అప్పటి నుంచి రూపాయి ఉంది మా ఇంట్లో. అప్పుడు దాకా రూపాయి లేదు. ఎందుకు లేదు? వచ్చినట్టు మా నాన్న సారా తాగితే డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి? అర్థమవుతుందా? ఏంటో పిచ్చి పనులు, తెలివితేటలు లేని పనులు, జ్ఞానం లేని పనులు చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మహానుభావుడు దొరికిన తర్వాతే మా స్థితి మారిందంటారు. మేము ఒకటే చెబుతాను, యేసుప్రభు దగ్గరికి మనందరం అలాగే ఇంచుమించుగా వచ్చాం. ఈ దెబ్బలు పడకుండా, డబ్బు పోకుండా, జబ్బులు రాకుండా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు వీళ్ళకంటే ధన్యులు. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఇతను ధన్యుడే, మరీ ధన్యుడు ఎవడో? ప్రభువా, మిమ్మల్ని కన్న తల్లి ఎంత గొప్పది నాయనా, నువ్వు కొడిసిన స్తన్యపానములు ఎంత గొప్పవి అని ఎవడో వచ్చి పొగిడాడు ప్రభుని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అవును కానీ నన్ను కన్న గర్భము గొప్పదే, ధన్యురాలే. నేను కొడిసిన స్తన్యపానములు ధన్యమే, కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పును చేయువాడు మరీ ధన్యుడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. చూసారా? మీకు అర్థమైంది కదా. మరియమ్మ కంటే కూడా ధన్యులని ప్రభువు హెచ్చించాడు వారిని. ఎవరిని? వాక్యము విని దాన్ని అవలంబించుకొని వాక్యానుసారంగా బ్రతికిన వారు మరియమ్మ కంటే కూడా ధన్యులని ప్రభువు చెప్పాడు. నేను చెప్పడం కాదు, నేను చెప్పానా? హల్లెలూయా చెప్పగలరా? అతిశయించువాడు ప్రభువునందు ఎందుకు అతిశయించాలి? ఈ దేవుణ్ణి బట్టి ఎందుకు అతిశయించాలి? ఈ రోజున ప్రపంచమంతా యేసు వెంట వెళ్ళిపోతుంది.
ఈ దేశంలో మీరు అనుకున్నట్టు కులం తక్కువ వాళ్ళ దేవుడనో, పేదోళ్ళ దేవుడనో, బుర్ర తక్కువ పనికి మాలిన వాళ్ళు అంటున్నప్పుడు మీరు కృంగిపోవద్దు. అర్థమవుతుందా? ప్రపంచంలో ఏమండి గొప్ప శక్తి గల దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రపంచం ఆయనని వెంబడిస్తుంది. ఈ దేశంలో 2000 సంవత్సరాల క్రితం తోమ భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదట అంగీకరించినటువంటి వారు అగ్ర కులస్తులే కదా, పేదోళ్ళు కాదు యేసు ప్రభుని అంగీకరించింది. వారు తెలుసుకొని శాస్త్రాలు చదివి ప్రభు ఈయన రక్షకుడు విమోచకుడని ఎరిగి వారు ప్రభువుని ముందు అంగీకరించారు. తర్వాత అంటరానితనముతో ఆ పేదవారు ఎక్కడికున్నారో అక్కడికి ఫస్ట్ సువార్త వెళ్ళింది కాబట్టి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళని దేవుడు యాజకులుగా చేశాడు. ఈ దేశంలో ఎవరు అంటరానోరు అన్నారో వారి దగ్గరే భక్తి నేర్చుకున్నాం. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థం కాలేదా? 2 చేతులు చెప్పండి. ఎవరు గుళ్ళోకి రానివద్దన్నారో వారి పక్షాన దేవుడు నిలబడ్డాడు. వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారి చేతులు ఉంచితే దయ్యాలు వెళ్ళిపోయినాయి. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. అలాగూ దేవుడు తీసివేయబడిన దానిని తలకు మూలరాయిగా మార్చినట్లు మార్చాడు దేవుడు. యేసు పేరు చెప్పడానికి నామోసి, ఇతని పేరు చెప్పడానికి లోకం నామోసిగా భావించింది. ఒకప్పుడు మా ఇంటికి వస్తే అతడు నామోసి అన్నట్టు ఉన్న లోకం అప్పుడు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని హెచ్చించి వారిని దీవించి ఉన్నత శిఖరాలలో ఉంచితే ఇతను మరలా యేసు పేరు చెప్పడానికి సిగ్గు. అవునా కాదా? యేసయ్య నా దేవుడు యేసండి. అందుకని ప్రభు ఎప్పుడో ఊహించి ఏం చెప్పాడు తెలుసా? మనుషుల మధ్యలో నన్ను ఎవడొప్పుకుంటాడో పరలోకములో నా తండ్రి ఎదుట వానిని నేను ఒప్పుకుంటాను. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను బట్టి అతిశయించు వాడిని నేను అతిశయింప చేస్తాను.